కష్టాలు వస్తాయి, కన్నీళ్లు వస్తాయి, రావని ఎవడు చెప్పడు. అలా చెప్పేవాడు అబద్ధికుడు. చాలా మంది చెప్తుంటారు, దేవుణ్ణి నమ్ముకో కష్టాలు పోతాయి, దేవుణ్ణి నమ్ముకో కన్నీళ్లు పోతాయి, దేవుణ్ణి నమ్ముకో రోగాలు పోతాయి. ఇంకేం రోగాలు రావాయిట ఎప్పుడేను. శరీరం అంటేనే రోగాలకి ఫ్రెండ్. రోగం రాని శరీరం ఉందంటే అది చచ్చిన శవం అయి ఉండాలంతే. రోగాలు వస్తుంటాయి, పోతుంటాయి. కాబట్టి అవి ఎప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి. అర్థమైందా? దేవుణ్ణి నమ్ముకుంటే ఎప్పటికీ రోగరాజని ఎవడన్నా అన్నాడు అనుకోండి, వాడు అబద్ధికుడు. దేవుణ్ణి నమ్ముకుంటే ఎప్పటికీ కష్టాలు రావన్నాడంటే అబద్ధికుడు. దేవుణ్ణి నమ్ముకుంటే ఎప్పటికీ కన్నీళ్లు ఉండవన్నాడు అబద్ధికుడు. నమ్మకండి అలాంటి వాళ్ళని, మోసగాళ్ళు వాళ్ళు. కాబట్టి దేవుడిని నమ్ముకుంటే అన్ని ఉంటాయి. ప్యాకింగ్ మొత్తం పవర్ ప్యాక్ లాగా ప్యాకేజ్ ఉంటది అనమాట. ఆ ప్యాకేజ్ లో హింసలుంటాయి, శోధనలుంటాయి, శ్రమలుంటాయి, కన్నీళ్లుంటాయి, కష్టాలుంటాయి. ఆ దారి గుండా మనం వెళుతున్నప్పుడు దీవెనలు, ఆశీర్వాదాలు కూడా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ప్రతి కన్నీరు తొడబడుతోంది, ప్రతి బాష్ప బిందువు తోడబడుతోంది. చివరికి మిగిలేది ఏం మిగులుతుంది? శాంతి, సంతోషము, సమాధానము, నిత్యానందము, నిత్య సంతోషము నీ కోసం నీ తండ్రి సిద్ధపరిచాడు. Download ShareChat.